వాగ్దానాలు ఎందుకు తీసుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇంతకుముందు నేను అడిగినట్టు ఎంతమందికి మీ వాగ్దానం జ్ఞాపకం ఉందంటే ఎంతమంది? 10 మంది కదా. మిగతా వాళ్ళకి ఎందుకు జ్ఞాపకం లేదంటే ఎందుకు జ్ఞాపకం లేదు చెప్పండి. అది దాని యొక్క ప్రాముఖ్యత తెలియదు, అది ఎందుకుందో తెలియదు. అందుకోసమే మిగతా వాళ్ళకి వాళ్ళ వాగ్దానం జ్ఞాపకం లేదు. సరే, మళ్ళీ ఒకసారి అడుగుతా, ఎంతమందికి పోయిన సంవత్సరం వాగ్దానం జ్ఞాపకం ఉందో చేయొద్దండి. మళ్ళా ఇప్పుడు కొన్ని చేతులు ఎక్స్ట్రా లేచినాయి. బాగా 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 ఎత్తండి. పోయిన సంవత్సరం వాగ్దానం జ్ఞాపకం ఉండాలి. బైబిల్ చూడొద్దు, బైబిల్ చూడకుండా మాకు పోయిన సంవత్సరం వాగ్దానం జ్ఞాపకం. రైట్, బెటర్. ఇప్పుడు ఒక 15 మంది అయినారు, చాలా సంతోషం. సరే, ఉదయకాల సమయంలో మన వాగ్దానాలు తీసుకోకముందు దేవుడు ఎందుకు మన వాగ్దానాలు ఇస్తాడనే విషయాన్ని, కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. రండి, కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా మన ద్వారా దేవునికి ఏం కలగాలంట? మహిమ కలగాలి. మన ద్వారా దేవునికి ఏం కలగాలి? అందుకుండా ఏంటి? వాగ్దానాలు. వాగ్దానములు ఎందుకున్నాయంటే మన ద్వారా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి మహిమ కలగాలి. మన ద్వారా ఎవరికి మహిమ కలగాలి? దేవునికి. చాలాసార్లు మనం గమనిస్తే మనల్ని మనం మహిమపరుచుకుంటుంటాం, మనల్ని మనం గొప్ప చేసుకుంటుంటాం. నేను చెప్పాను ఉదయకాల సమయంలో మెసేజ్లో కూడా, అది విగ్రహారాధన, సెల్ఫ్ వర్షిప్. ఇలాంటి సెల్ఫ్ వర్షిప్ ఎక్కువైపోయింది క్రైస్తవ సమాజంలో కూడా. మనం చూస్తే ఆయా చర్చిల్లో కానీ పెద్ద పెద్ద చర్చిల్లో గమనించేది అంతా చూస్తే ఏంటంటే సెల్ఫ్ వర్షిప్. అక్కడున్న పాస్టర్ని పొగడ్డం, లేకపోతే ఆరాధన చేయడం, సెల్ఫ్ వర్షిప్ ఎక్కువైపోయింది. లేకపోతే ఆయనే టప్పాలు కొట్టుకుంటుంటాడు. ఎవరు? ఆ పాస్టరే. మాది ఇట్లా సంఘం, లేకపోతే నేను ఇట్టాటోని, నేను అట్టాటోని, ఇట్లా 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 అని. ఈనాడు ఏమైపోయిందంటే ఈ అంత్య దినాల్లో మన ద్వారా దేవునికి మహిమ వచ్చే బదులు మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం? మహింపరుచుకుంటున్నాం. అది దేవుడికి చాలా కోపం. దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడైనా, ఇచ్చేవాడే కాదు. కానీ ఆయన మహిమను తీసుకుంటే మాత్రం ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఆయన రోషం గల దేవుడు. చూడు, అందుకే చెప్పే కదా, దేవునికి మహిమ ఇవ్వకుండా నిన్ను నువ్వు మహింపరుచుకుంటున్నావు అంటే మనం విగ్రహారాధికులం. ఎట్లా అంటే మనల్ని మనం పూజించుకుంటే. ఇక్కడ విగ్రహం ఎవరంటే ఎవరు? నేనే విగ్రహం అయిపోయి నన్ను నేనేం చేసుకుంటున్నా? పూజ చేసుకుంటున్నా కదా. నన్ను నేనే గొప్ప చేసుకొని డప్పాలు చెప్పుకుంటా, నన్ను నేను పూజ చేసుకుంటున్నా. వాగ్దానాలు ఎందుకున్నాయి? ఇప్పుడు మనం వాగ్దానాలు ఎందుకు తీసుకోవాలంటే మన ద్వారా ఎవరికి మహిమ రావాలా? అది దేవునికి మహిమ రావాలి. మన ద్వారా దేవునికి మహిమ రావాలని కోరుతున్నాడు దైవజనుడు భగత్ సింగ్ గారు. ఆయన జీవించినంత కాలము ఎవరికి మహిమ రావాలనుకున్నాడంటే ఎవరికి? దేవునికి మహిమ. ఒకసారి దైవజనుడు భగత్ సింగ్ గారు కడప బేర్షబా మందిరానికి వచ్చాడు.
అది బేషబా మందిరానికి వస్తే ఆయన మద్రాసుకి పోయి తిరిగి వచ్చేటప్పుడు ఆన్ ద వే రూట్ అప్పట్లో హైదరాబాద్ టు మద్రాస్ రూట్లో కడప ఉంటే కడపలో బేషబా ప్రార్థన మందిరానికి ఆయన వచ్చాడు. వచ్చి రెస్ట్ తీసుకోవడానికి వచ్చాడు. ఆయనకి రెస్ట్ రూమ్లో ఉన్నాడు. ఉంటే ఆయన వచ్చాడని తెలిసి తండోపతండాలకు వచ్చారు జనాలు. ఆయన చూడాలని, ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలని తండోపతండాలుగా క్యూలు కట్టారు. అంతమంది వచ్చారు. ఆయన ఒకరికిద్దరు ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి అర్థమైపోయి ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ దేవునికి మహిమ లేదని చెప్పి రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాడు. ఏం చేశాడంటే కారు ఎక్కేసి వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఒక ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు అదే ప్లేస్లో నేనుంటే ఏం చేస్తా అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తా ఉంటాను. ఏంటి ప్రార్థన మనం అట్టాటోలో ఎవరు, ఎందుకంటే మనకు మనం చాలాసార్లు మనం ఏం కావాలని కోరుకుంటా అంటే ఏం కావాలా? మహిమ, ఘనత, గొప్పతనం కావాలని కోరుకుంటాం. కానీ అంత గొప్ప దయచేయండి ఆయన. ఇక్కడ దేవునికి మహిమ లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారంట, కొంతమంది చిన్న బిడ్డలు తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద వేస్తున్నారంట. అర్థమైందా? కొంతమంది చిన్న బిడ్డలు తీసుకొని వచ్చి ఏం చేస్తున్నారు? పాదాల మీద. అంటే ఆయన్ని దేవుణ్ణి కాకుండా ఎవరిని పూజిస్తున్నారని అక్కడ భక్సింగ్ గారిని. అది ఆయనకు నచ్చలే. ఎవరికి? భక్సింగ్ గారికి నచ్చలే. అదే మన పాదాల మీద చేసినారనుకో ఎవరినన్నా పిల్లోడిని, అబ్బా వాని పేరు ఇప్పుడు నా పేరు మోషన్, వాని పేరు కూడా మోషన్ పెట్టేస్తాం కదా. చూడండి, దేవునికి మహిమ రావాలి. వాగ్దానాలు మనం ఎందుకు తీసుకుంటున్నామంటే ఎవరికి మహిమ రావాలా? దేవునికి మహిమ రావాలి. మన మోటో అది ఉండాలా. జీవితం అంతా ప్రతి నిమిషం ప్రతి క్షణము ఎవరికి మహిమ రావాలని ఆశపడతా ఉండాలా? దేవునికి మహిమ. నాకు కాదు, నాకొద్దు, దేవునికే మహిమ రావాలా. అన్ని విషయాల్లో దేవుడే కనపరచబడాలా. అన్ని విషయాల్లో దేవుడే కనపరచబడాలా. అదే మనం కోరుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు. చూడండి, మళ్ళా చదువుతాం ఆ మాట. 20 వచ్చిన మళ్ళా చదువుతాను. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా అవి ఆయన వలన ఏమై ఉన్నాయంట? దేవునికి మహిమ కలగడానికి ఉన్నాయి, అవునన్నట్టుగా ఉన్నాయి, నిశ్చయములై ఉన్నాయి. అంటే నువ్వు నిజంగా నమ్మితే ఎన్ని వాగ్దానాలైనా యేసుక్రీస్తు ప్రభు వల్ల ఏమై అవి అవును, అవి నిశ్చయములై నమ్మాలి. నమ్మి దాని కొరకైన షరతులను నెరవేర్చినప్పుడు. ఇప్పుడు తీసుకొని మర్చిపోతే అవును లేదు, నిశ్చయం లేదు కదా. ఇప్పుడు చాలా మంది తీసుకున్నారు, మర్చిపోయినారు. ఇంకేంటి అవి అవునన్నట్టుగా ఉండవు, కాదన్నట్టుగా ఉండవు, ఏముండాయో తెలియవు, అవి నిశ్చయంలో కాదో కూడా తెలియదు. చాలా మంది అలానే ఉన్నారు. కాబట్టి ప్రియమైన వార్తలరా, ప్రతి వాగ్దానం దేవుడు ఒక మాట చెప్పాడంటే అది అవును అంతే. అది తప్పిపోదు. అది అవునన్నట్టుగానే ఉంది. అది ఎలా ఉన్నాయంట? నిశ్చయముగా. నిశ్చయము అంటే ఖచ్చితంగా. నిశ్చయము అంటే ఖచ్చితంగా, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఎవరు? దేవుడు. కాబట్టి ప్రతి వాగ్దానము నిశ్చయమైంది. ప్రతి వాగ్దానం యేసుక్రీస్తు ప్రభువులో అవునన్నట్టుగానే ఉంది. కానీ దాని కొరకైన షరతులు మాత్రం మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ విషయాలన్నీ ఇక్కడ పౌలు సెలవిస్తున్నాడు. ఇంకోటి రెండో విషయం చూద్దాం. వాగ్దానాలు ఎందుకు నేర్చుంది. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు
పవిత్రులుగా చేసుకునే దానికి ఉన్నాయి. ఏంటివి? వాగ్దానాలు. వాగ్దానాలు ఎందుకు ఉన్నాయంటే తీసుకొని బైబిల్లో పెట్టుకోవడానికి కాదు. దేనికి ఉన్నాయి ఇవి? పవిత్రులుగా చేసుకునే దానికి ఉన్నాయి. టు క్లెన్స్, ఇంగ్లీష్లో అయితే టు క్లెన్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద లస్ట్ ఆఫ్ ద వరల్డ్. మనల్ని మనము కడుక్కోవడానికి ఉన్నాయి. నీళ్ళు ఎందుకు ఉన్నాయరా అంటే, ఎందుకుంటాయి నీళ్ళు? కడుక్కోవడానికి. అలా వాగ్దానాలు ఎందుకున్నాయంటే ఈ వాగ్దానాలను బట్టి దేవుణ్ణి వెంబడిస్తూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ మనల్ని మనం ఏం చేసుకోవాలా? పవిత్రులుగా చేసుకోవాలి. మనల్ని మనం ఏం చేసుకోవాలా? పవిత్రులుగా. చూడండి, అక్కడే ఇక్కడ మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటి తీయాలో చూడండి. మళ్ళీ చదువుతాను, 1వ వచనం. దేవుని భయం ఉండాలి. మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలంటే ఏం కావాలి? దేవుని భయం కావాలి. ఈనాటికి అంత్య దినాల్లో మిస్ అయిపోయింది ఏంటంటే దేవుని భయం. దేవుని భయం పోయింది. ఒక సేవకుడు రీసెంట్గా ఓ సంఘంలో ఏం చేశారంటే ఆ సంఘంలో ఉన్న యవనస్తురాలని వ్యభిచారులకు తయారు చేశాడు. అంటే ఆ సంఘంలో ఉన్న యవనస్తురాలు యవనస్తులతో కలిసి తిరుగుతా అంటే వదిలేశాడు. వదిలేస్తే వాళ్ళు వ్యభిచారులుగా తయారయ్యారు. ఆ సేవకుని పోయి, అయ్యా బాబు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అయ్యా? ఆ అమ్మాయిలు చెడిపోతున్నారు, నువ్వు ఈ యవనస్తురాన్ని ఇట్లా చెడగొడుతున్నావు, సంఘాన్ని ఎందుకు చెడగొడుతున్నావు? ఈ అమ్మాయిని ఇట్లా చెడిపోయేదానిగా నువ్వు ఎందుకు తయారు చేస్తున్నావు అని అడిగితే ఆ సేవకుడు అంటాడు ఏంటంటే, ఇప్పుడు ఎంత భయంకరమైన మాటలు అంటే ఈ దినాల్లో సేవకులు కూడా అలా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగేస్తాను. అర్థమైందా? ఇప్పుడు ఒక ఆ సంఘటన ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిన తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏంది? మాకేం చేయాలా? పెళ్లి చేయాలి. ఇప్పుడు ఈ ప్రేమించుకోవడం మాత్రమే కాకుండా పెళ్లికి ముందే వాళ్ళు కలిసిపోయినారు. నేను చెప్తున్నా, పెళ్లికి ముందే కలిసిపోవడం పాపం. బైబిల్లో కూడా రాయబడింది. ఈ వివాహం అనేది పవిత్రమైనది. అర్థమైంది? మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నువ్వు దాన్ని దేవుని మాటలు గణపరచకుండా పెళ్లికి ముందే నీ కోరికల కోసం, నీ తృప్తి కోసం నువ్వు కలిసిపోయినావు అనుకో, అది పాపం, అది వ్యభిచారం. అది ఇంగ్లీష్లో అయితే ఫోర్నికేషన్ అని రాయబడింది. అది వ్యభిచారం. నువ్వు వ్యభిచారం చేసినట్టే, అంతే. ఏం లేదు. మీరు బాధపడినా నేను వాక్యం ఉండేది చెప్పాలి కానీ చెప్తున్నా. అది వ్యభిచారం అంతే. పెళ్లికి ముందు నువ్వు కలిస్తే ఎవరితో అయినా, దయచేసి యవనస్తులారా గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు పెళ్లికి ముందు నీ కోరికల కోసం నీ ఇష్టానుసారంగా ఎవరితో అయినా కలిస్తే అది దేవుని దృష్టిలో ఏంటిది? అది పాపం, అది వ్యభిచారం. సింపుల్ చెప్పాలంటే వ్యభిచారం చేసావు. నువ్వు వ్యభిచారి అంతే. నువ్వు స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు. వ్యభిచారం అనే పదం స్త్రీలకే కాదు, పురుషులకు కూడా. మీరు సస్వరులు అనుకోవాకండి. ఎవరు మీరు? పురుషులు. ఆ పదం ఇద్దరికి వర్తిస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే యవనస్తులు పెళ్లికి ముందే ఇద్దరు కలిసిపోయారు. దాన్ని అట్లా కలిపింది కూడా ఎవడంటే ఆ సేవకుడే. ఎవరు? సేవకుడు. ఈనాటి సేవకులు అట్లాంటి, ఇంకా ఆ మాట అనకూడదు నేను, అట్లాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఆ సేవకుని పోయి, అయ్యా ఈ అమ్మాయిని ఎందుకు ఇట్లా పాడు చేస్తున్నావు, వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నువ్వు ఇట్లా చేసావు ఏంటయ్యా? ఏంటంటే ఏమంటాడు అన్నా, మీరు ఆ అమ్మాయికి వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేసినా అమ్మాయి ఉంటుందన్నా, వారితోనే వెళ్ళిపోతారన్నా అంట. వీడు సేవకుడా అండి? వీడు అసలు సేవకుడా?
ఈనాడు అట్లా దుర్మార్గమైన సేవకులు ఉన్నారు. ఈనాడు అలాంటి దుర్మార్గమైన సేవకులు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు లేదంటే దేవుని యొక్క భయం ఏమాత్రం కూడా లేదు. దేవుని భయం పోయింది. నీకు పవిత్రత కావాలా అంటే ఏ కావాలా? దేవుని భయం కావాలి. నేను పరిశుద్ధంగా జీవించాలని నువ్వు ఆశపడతా ఉంటే నీకేం కావాలా అంటే ఏం కావాలా? దేవుని భయం కావాలా. దేవుని భయం కావాలా. దేవుని భయం పోయింది కాబట్టి పరిశుద్ధత లేదు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దేవుని భయం లేదు కాబట్టి సంఘాల్లో కూడా వ్యభిచారం, అపవిత్రత వచ్చింది. ఒక సేవకుడు అలాంటి మాట అంటాడా? సేవకుడు అలాంటి స్థితిలో దిగిపోయాడంటే నా గుండె అయితే ఎంత బాధపడిందంటే, అలా ఈ అమ్మాయిని పెళ్లి చేసినా ఉంటుందన్న వార్తలు నేర్చిపోతాడు. ఏం మనిషిరా నువ్వు అసలు సేవకుడువా? ఎంత దుర్మార్గులండి, ఎంత దుర్మార్గం ఈనాడు సంఘంలోనే ఉంది. వాగ్దానాలు దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడు, నాకెందుకు ఇస్తున్నాడంటే మన దేవుని భయంతో మనల్ని మనం ఏం చేసుకోవడానికి, పవిత్రులుగా జీవించడానికి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడానికి. అంతేగాని ఇష్టానుసారంగా తిరగడానికి కాదు. నువ్వు ఇష్టానుసారంగా తిరిగేవాడి మీద నువ్వు తీసుకున్న వేస్ట్ ఆ వాగ్దానం. ఏ వాగ్దానం? అది ఉట్టే కార్డు అంతే. నువ్వు దేవుని భయంతో జీవించి ఆయన పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ భయంతో ఉండి పవిత్రంగా జీవిస్తే నీకు ఇచ్చిన వాగ్దానం అమూల్యమైంది, అది నెరవేర్చబడతారు. అందుకుండా ఏంటి వాగ్దానాలు. కాబట్టి ప్రియమైన వాటిని గమనించండి. చాలాసార్లు ఈ దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో చాలా అపవిత్రత ఉంది, చాలా మోసం ఉంది. ఒక అమ్మాయి ఉంటుంది, ఏమంటుందంటే, ఏమమ్మా ఇలాంటి పాపం చేశావు, మీ తల్లిదండ్రులను ఇంత దుఃఖ పెడుతున్నావు ఏందమ్మా, వాళ్ళతో తిరుగుతూ ఇంత దుఃఖ పెడుతున్నావంటే, ఆ అమ్మాయి ఉంటుంది, ఇలాంటి పని ఎందుకు చేసావు తల్లి అని అంటే, ఇది నా దేహం. ఇది ఎవరి దేహమా? నీ దేహమా? బైబిల్ ఏం చెప్తుంది? ఇది ఎవరి దేహం అని చెప్తుంది బైబిల్. ఈ దేహం ఎవరి వల్ల కలిగించబడిందని చెప్తుంది. ఇది నా దేహం, నేను ఎక్కడైనా తిరుగుతా అంటుంది ఆ అమ్మాయి. ఈనాడు ఎంత భయంకరమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ వింటా ఉంటే చూస్తూ ఉంటే నాకైతే కన్నీళ్ళు ఆగట్లేదు. ప్రభా, ఎంత భయంకరంగా ఉన్నారు ఈనాడు యవనస్తులు ఎంత భయంకరంగా ఉన్నారు, ఎంత దుర్మార్గంగా ఉన్నారు. ఇది నా దేహం అంట. చూడండి ఎంత మోసంలో ఉన్నారు, ఎంత దుర్మార్గతలో ఉన్నారు చూడండి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ వాగ్దానాలు దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడు, నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే, దేవుని భయంతో నిన్ను నువ్వు ఏం చేసుకోవడానికి, పవిత్రపరచుకోవడానికి. నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి. అది నీకు దేవుడిచ్చిన టాస్క్. చెప్పాలంటే చూడండి, దేవుడు పవిత్రపరిచినాడు నిన్ను ఆల్రెడీ. ఏంటి? ఆయన రక్తం చేత నిన్ను కడిగి ఏం చేశాడు? పరిశుద్ధపరిచినాడు. ఇప్పుడు నువ్వు పవిత్రపరచుకోవాలా. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 2:3 2:3 ఆయన పోలిందుమని ఎరుగుదుము. ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగా తన్ను పవిత్రునిగా, అక్కడ గమనించే, తన్ను పవిత్రునిగా చేసి తొన్నును అంటే అర్థం ఏంటి? తను తాను ఏం చేసుకుంటాడు? ఎప్పుడు ఆ నిరీక్షణ ఉన్నప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతా, యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకుంటా, ఆ నిరీక్షణ ఉన్నప్పుడు ఆయనలాగా నేను అయిపోతా,
ఆయనతో పాటు మేఘాల్లోకి వెళ్తా, ఆయన రాకడలోకి నేను వెళ్తా. ఆ నిరీక్షణ పెట్టుకున్నాడు తను తాను ఏం చేసుకుంటాడంట, పవిత్రునిగా చేసుకుంటా ఉంటాడంట. అది కాబట్టి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, ఆయన రక్తం చేత కడిగాడు. ఇప్పుడు ప్రతిదినం నువ్వు కడుగబడాలి, పవిత్రం చేసుకుంటూ రావాలా. మలినం, లోకం యొక్క మలినం నుండి పరిశుద్ధపరుచుకుంటూ రావాలి. అందుకు ఇచ్చాడు దేవుడు ఏంటివి, వాగ్దానాలు. ఇది రెండవదిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి భయం లేని జీవితంగా నువ్వు జీవిస్తా ఉంటే, ప్రత్యేకంగా నేను యవనస్తులు చెప్తున్నా, నువ్వు భయం లేని జీవితం జీవిస్తా ఉంటే, నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నష్టపోతావు, చాలా నష్టపోతావు. నేను ఇంకొక కఠినమైన విషయం చెప్పిన, ఎవరితో అయినా గేమ్స్ ఆడగానే దేవుడితో ఆడదు. ఎవరితో అయినా గేమ్స్ ఆడుకోగానే ఈ లోకంలో దేవునితో గేమ్ ఆడదు. దేవునితో గేమ్ ఆడటం చాలా ప్రమాదకరం. నా దేహము, నా ఇష్టము, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నేను ఎక్కడంటే అక్కడ ఉంటా అని దేవుడితో నువ్వు గేమ్స్ ఆడటం స్టార్ట్ చేసినావంటే, దేవుడు కాల గేమ్ ఆడినాడంటే పండుకుంటావు. చాలా కఠినంగా ఉంటుంది. నేను వ్యక్తిగతంగా అనుభవించినానని చెప్తున్నా. ప్రత్యేకంగా యవనస్తులు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో యవనస్తుల ద్వారా దేవుని సాక్ష్యం పోయింది. దేవునికి మహిమే లేదు, సాక్ష్యం పోతా ఉంది. వీడు ఎవరితో తిరుగుతాడు, అది ఎవరితో తిరుగుతాడు, వీళ్ళకి పెళ్లి చేయాల. అందుకే ఉండాం ఎవరు నేను సేవకులు పనికిమాలను మేమంతా అందుకే ఉంటాం. వీళ్ళంతా తిరుక్కొని వస్తే తెలియదు చేయడానికి. నేను చెప్తున్నాను, వివాహానికి ముందు నువ్వు ఏది చేసినా అది పాపమే. సూటిగా చెప్తున్నా, వివాహానికి ముందు నువ్వు ఎవరితో తిరిగినా, ఏ కాంటాక్ట్ పెట్టుకున్నా అది పాపమే. అది దేవుడు అంగీకరించడు అసలు. అందుకే వివాహం అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైందని అక్కడే రాశాడు. పాన్పుని నీ ఇష్టం వచ్చి నువ్వు ఆడంటే ఆడు పడుకుంటా అంటే నీకు కుక్కకి వెళ్తాడా? ఏం తేడా? చాలా కఠినమైన విషయాలు నేను చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా సంఘాల్లో అలాంటి విషయాలు జరుగుతున్నాయి. దుఃఖకరంగా ఉంది. సేవకులు దాన్ని ప్రోత్సహిస్తున్నారు కొన్ని చోట్లయితే. ప్రేమైన వాళ్ళ పవిత్రం చేసుకోవడానికి, భయంతో జీవించడానికి దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఈ అంత్య దినాల్లో ఉన్న భయంతో జీవించకపోతే నష్టపోతావు. దేవుడు ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథంలో ఏముంది లేదు అనుకుంటే దేవుడే ఒక మాట చెప్పాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22. ప్రకటన గ్రంథం 22 వచ్చాయి 11 వచనం. 11 అన్యాయం చేయవాడు చేయనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను. దేవుడు చెప్తున్నా, అన్యాయం చేసేవాడు ఇంకా చెయ్యి, అపవిత్రుడిగా ఉండేవాడు ఇంకా. ఈనాడు నువ్వు అనుకుంటావు, నువ్వు దేవుని మాట వినకపోతే, నీ హృదయం కఠినమైపోతే, నువ్వు అపవిత్రంగా ఉండాలని డిసైడ్ అయిపోతే దేవుడు వదిలేస్తాడు. చెయ్యి, నీ ఇష్టం వచ్చి ఎంతకాలం చేస్తావు వచ్చి. నష్టపోతావు, ఒకరోజు చాలా నష్టపోతావు, చాలా దుఃఖపడతావు, చాలా ఇబ్బంది పడతావు, చాలా నష్టపోతావు. నేనైతే ఈ దినాల్లో వినకూడని విన్నాను. నేను చాలా, నా హృదయం అయితే గత 2 నెలల నుంచి అసలు ఇంత భయంకరమైన సంగతులు జరుగుతాయా చర్చిల్లో అని అంత బాధ వేస్తుంది నాకైతే, అంత దుఃఖం వేస్తుంది. చాలా కఠినమైన సంగతులు నేను వింటా వచ్చినాయి ఈ దినాలు. ప్రియమైన వాళ్ళ దయచేసి భయంతో మనం జీవిద్దాం, పరిశుద్ధతని, పవిత్రతని మనం సంపూర్తిగా చేసుకుందాం, పవిత్రులుగా ఉందాం. దానికోసం దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. 3వదిగా చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం.
ఏప్రిల్ రాసిన పత్రిక 6 వచ్చాయి 11, 12. ఏప్రిల్ రాసిన పత్రిక 6, 11, 12. మీరు మందులు కాక ఇక్కడ వాగ్దానములు స్వతంత్రించుకొని వారిని పోలిని నడుచుకున్నట్లు ఎందుకున్నాయంటే ఇక్కడ వాగ్దానములు మీరేం కాకుండా ఉండడానికి మందులు కాక. మందులు అంటే విశ్వాసంలో నుండి ఎనిక్కిపోకుండా తగ్గిపోకుండా, మందత్వం అని అంటే మత్తులో ఉండకుండా. అందుకే అక్కడ చూడండి ఏమని రాస్తాడంటే విశ్వాసము చేతను ఓర్పు చేతను, విశ్వాసం చేతను ఓర్పు. వాగ్దానములు ఎందుకున్నాయంటే మన విశ్వాసాన్ని అధికము చేయడానికి ఉన్నాయి, మన ఓర్పును అధికము చేయడానికి ఉన్నాయి, మన విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ఉన్నాయి, ఓర్పుతో ముందుకు వెళ్ళడానికి ఉన్నాయి. అంతేకాదు మనము మందత్వంలోకి పోకుండా ఉండడానికి ఉన్నాయి, అంటే మత్తులోకి పోకుండా ఉండడానికి ఉన్నాయి. ఏంటివి? వాగ్దానాలు. విశ్వాసంతో ముందుకు వెళ్ళాయి. ఏప్రిల్ రాసిన పత్రిక 11 వచ్చాయి. ఏప్రిల్ రాసిన పత్రిక ఇదే ఏప్రిల్ రాసిన పత్రిక 11 వచ్చాయి. 17 చదివినారా? 17, 19 కలిసినట్టున్నారు. ఎవడు ఆ వాగ్దానములను ఏం చేశాడంట? సంతోషంతో అంగీకరించాడు. ఎవరు ఆ వాగ్దానాలను ఇక్కడ సంతోషంతో ఎవరు అంగీకరించాడు? అబ్రహాం. అందుకోసమే కుమారుని అడిగితే ఏం చేశాడు? ఇచ్చేశాడు. అది విశ్వాసం. విశ్వాసము పెంచబడ్డానికి ఉన్నాయి. ఏంటి? వాగ్దానాలు. చూశాను. అందుకోసమే వాగ్దానాన్ని సంతోషంతో అంగీకరించాడు కాబట్టి కుమారుని అడిగితే ఎంతో విశ్వాసంతో ఏం చేశాడు? పోయి దేవుడికి ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఎవరు? అబ్రహాం. నువ్వు కూడా వాగ్దానాన్ని సంతోషంతో స్వీకరిస్తే దేవుడిని పరీక్ష పెట్టినప్పుడు ఆ విశ్వాసంలో నువ్వు ఏమవుతావు? పైకి వెళ్తావు, బలపరచబడతావు. ఇక్కడ అబ్రహాం యొక్క విశ్వాసం బలపరచబడింది, ఆయన ఓర్పు బలపరచబడింది. కారణం ఏంటిదంటే దేని వల్ల? వాగ్దానం వల్ల. నువ్వు విశ్వాసంలో అధికం కావట్లేదు, ఓర్పులో అధికం కావట్లేదు దినదినం అంటే అర్థం ఏంటంటే వాగ్దానాలు నువ్వు ఏం చేయట్లే? స్వతంత్రించుకోవట్లే, వాగ్దానాలు నువ్వు అన్వయించుకోవట్లే. కాబట్టి ప్రియమైన వారులారా, వాగ్దానాలు ఎందుకున్నాయి అంటే విశ్వాసములో బలపరచబడ్డానికి ఉన్నాయి. విశ్వాసముతో దేవుని ఆజ్ఞలు గైకొనడానికి ఉన్నాయి. అందుకున్నాయి వాగ్దానాలు. సరే రండి, ఇంకా ఎందుకున్నాయంటే వాగ్దానాలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. దేవ స్వభావమందు పాలివారయ్యేదానికి ఉన్నాయి. ఏ స్వభావమందు? దేవుని స్వభావములోకి రావడానికి, పాలివారవ్వడానికి ఉన్నాయి. ఏంటివి? వాగ్దానం. ఇంగ్లీష్లో అయితే పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్ అన్నాడు. దేవుని స్వభావంలోకి రావడానికి ఉన్నాయి. ఏంటివి? వాగ్దానం. వాగ్దానాలు మనం ఎందుకు తీసుకోవాలి? దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు అని అంటే ఎవరి స్వభావంలోకి మారడానికి? దేవుని స్వభావంలోకి, సాతాను స్వభావంలోకి కాదు, లోక స్వభావంలోకి కాదు. ఎవరి స్వభావంలో మారాలా? దేవుని స్వభావంలో ప్రతి దినము మార్త రావాలా. ఎందుకంటే పరలోకంలో అందరూ ఎవరిలా కనపడతా ఉంటారు?
దేవదూతనా? పరలోకంలో అందరూ ఎవరిలా కనపడతా ఉంటారు? దేవుల్లాగే కనపడతారు. నువ్వు దేవ స్వభావంలో పాలివాడు కాకపోతే ఆ పరలోకంలో పాలు లేదు. అర్థమైందా? దేవ స్వభావంలో పాలివాడు కాకపోతే, నువ్వు ఆయన స్వభావంలోకి ప్రతిదినం రాకపోతే ఆ పరలోకంలో ఏం లేదు, పాలు లేదు. రీసెంట్గా నేను మంజిత్ పాలన్న మెసేజ్ ఒకటి చిన్నది విన్నాను. నేను అందరూ పరలోకం అంటే ఏదో అనుకుంటా ఉంటారు. వీళ్ళైతే ఇక పరలోకం పోయినా కూడా వంటలు చేయొచ్చులే అని అనుకుంటుంటారు. ఎవరు? ఆడలు కదా. వీళ్ళైతే పరలోకం పోయినా కూడా మొబైల్ చూసుకోవచ్చులే అని అనుకుంటుంటారు. ఎవరు? వీళ్ళు వీళ్ళు ఇక మా పనులు నేను చేసుకోవచ్చు, మంచిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఇంకా వీళ్ళు మ్యూజిక్ టీం అయితే పరలోకం పోయిన తర్వాత కూడా దేవదూతలను పక్కన పడేసి మేము కొట్టుకోవచ్చులే అనుకుంటుంటారు. ఏంటి కీబోర్డు అది ప్యాడ్ మేము కొట్టచ్చులే, దేవదూతలు కొంచెంసేపు అయినా నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో పక్కన, మాకు ఒక అవకాశం ఇప్పుడు అంటారు కదా, రే నువ్వు కొంచెంసేపు కొట్టు డిసైడ్ అవుతుందా అట్ట. ఇప్పుడు కొంచెంసేపు గాబ్రియల్ కొట్టాడు, కొంచెంసేపు ఆనంద్ కొట్టాడు, కొంచెం అక్కడ కూడా అదే అనుకుంటుంటారు. ఎవరు? ఈ మ్యూజిక్ టీం వాళ్ళు. వీళ్ళైతే అడిగిపోయినాక కూడా మాంసం వండుకోవచ్చు, లేకపోతే బట్టలు ఇచ్చుకోవచ్చు, చీరలు ఆరేసుకోవచ్చు. పరలోకంలో కూడా దండాలు ఉంటాయి చీరలు ఆరేసుకోవడానికి కదా అని అనుకుంటా ఉంటారు కదా. కానీ పరలోకంలో ఏముండదు. పరలోకంలో ఏ పని ఉండదు. ఆకలి లేదు, ఇంకేం పని? ఆకలి లేదు, దప్పిక లేనప్పుడు ఏం పని అండి? పరలోకంలో ఒకే పని ఏం తెలుసా? స్తుతించడం. అంటే అదే చెప్పాయి ఉదయకాల అంకుల్ అన్నాడు, దేవుని స్తుతించడం కరెక్టే. స్తుతించడం ఉదయకాల సమయంలో అందుకే చెప్పి ఆరాధన అంటే మోషే ఎవరితో గడిపాడు? సింపుల్. పరలోకం అంటే దేవునితో గడపడం, దేవుని ఇట్లా చూస్తూ ఉండడం. ఏముండదు ఇంకా, ఏముండదు ఇంకా. నీకు దేవుడే మంజిత్ పాలన్న మెసేజ్ ఏంటంటే నాకు అర్థమైంది. నీకు దేవుడు అంటే ఇష్టం లేకపోతే పరమ బోరు కొట్టే ప్లేస్ ఏంటి అని అంటే పరలోకమే అంట. నేను చెప్తున్నా, అదే అన్న మెసేజ్లో చెప్తున్నాడు మంజిత్ అన్న, అదే నేను విన్నాను. నీకు దేవుడు అంటే ఇష్టం లేకపోతే పరమ బోరు కొట్టే ప్లేస్ ఏది? పరలోకమే. ఉండలే నువ్వు, నీ వల్ల కాదు. ఎందుకంటే ఎప్పుడు ఏం చేయాలా? స్తుతించడం కాదు, దేవుడిని చూడాలంతే. సింపుల్. దేవుడిని చూస్తూ ఉండాలి అంతే. ఆకలి ఉండదు, తప్పిక ఉండదు, ఏముండదు. దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. దూతలు ఏం చెప్తున్నారు? అంతే. నిలబడి పరిశుద్ధుడు అంతే. దేవుడిని చూస్తూ ఉండడమే, అదే పరలోకం. దేవుడు అంటే ఇష్టం లేకపోతే, దేవుడంటే ప్రేమ లేకపోతే పరమ బోరు కొట్టే ప్లేస్ ఏదంటే ఏది? పరలోకమే. నువ్వు ఉండలేవన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవ స్వభావంలో నువ్వేమవ్వాలా? మారాలా, పాలివారం వల్ల దినదినము లోకంతో కాంటాక్ట్ పోవాలా, లోకం యొక్క ఆశలు పోవాలా. పలానంటే ఆశ పోవాలా, బంగారంటే ఆశ పోవాలా, అదంటే లిప్స్టిక్ అంటే ఆశ పోవాలా, ఇంకోటంటే ఆశ పోవాలా. దినదినము ఎవరి స్వభావంలోకి మారాలా? అది అప్పుడు నువ్వు ఆ పరలోకంలో పాలవుతావు. అప్పుడు నీకు అది సంతోషంగా ఉంటుంది, నీకు బోర్ కొట్టదు. సాధు సుందర్ సింగ్ గారు అప్పుడు అన్నే చెప్పాడు, మంజిత్ నా మెషిన్లో చెప్తా అన్నాడు. సాధు సుందర్ సింగ్ గారు పండుకోనంటే ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఒక ఆయన కోసం ప్రార్థన చేస్తూ, ప్రభువా సాధు సుందర్ సింగ్ గారు ఆయన హిమాచల్ ప్రదేశ్, టిబెట్, భూటాన్ ఆ ప్రదేశాల్లో గొప్ప సేవ చేశాడు. పంజాబ్ ఆ ప్రదేశాల్లో చాలా దినాలు, ఒక 150-200 సంవత్సరాల క్రితం గొప్ప సేవకుడు సాధు సుందర్ సింగ్ గారు. ఆ సాధు సుందర్ సింగ్ గారు ఆ కొండల్లో దిగుతున్నప్పుడు, సువార్త చెప్తా ఉన్నప్పుడు ఒకరోజు ఒక ఆయన చూసి, ప్రభా ఈయనకు ఎట్లయినా రక్షణ కావాలి ప్రభా, ఈయన నువ్వు రక్షించుకో ప్రభా అని ఆయన కోసం పదే పోరాడుతూ ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరు? సాధు. ఇంకా ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా
ఈయన ఎట్లయినా పరలోకానికి ఎత్తుకోబోని ప్రార్థన చేస్తున్నాడంట. ఈయన ఎట్లయినా ఎత్తుకోబో పరలోకానికి ఎత్తుకోబోని ప్రార్థన చేస్తూ అట్లే ప్రార్థన చేస్తూ పట్టుకున్నాడంట. మంచితనం చెప్తా అంటున్నాయి. అప్పుడు పండుకున్నాడంటే కళ్ళు వచ్చిందంట. ఆ కళ్ళు దేవుడు చెప్తున్నాడంట, ఈ పాపి అయిన ఈ వ్యక్తి పరలోకానికి పోయినాడంట. పరలోకానికి పోతే అందరి బట్టలు ఎలా ఉన్నాయి? తెల్లగా, అందరు తెల్లబడంట. వీడి బట్టలు మాత్రం ఎట్టున్నాయి? మురిగ్గా ఉన్నాయి. అన్ని మచ్చలుగా మురిగ్గా నల్లగా ఉన్నాయి. అర్థమైందా? అవి చూసాడంట. వాడు చూసి నేను ఉండలేను, నేను ఇక్కడ ఉండలేను, నా వల్ల కాదు, నన్ను తీసుకెళ్ళిపోండి, ఇక్కడి నుంచి నేను ఉండలేను అని చెప్పి నేను వెళ్ళిపోతా అని పరిగెత్తుకుంటే నరకాల్లోకి వాడే దూకాడంట. అర్థమైందా? దేవ స్వభావంలో పాలివాడు కాకపోతే నిన్ను బలవంతంగా ఎతకమే పరలోకంలో పెట్టినా కూడా నువ్వు పరలోకంలో ఉండలేవు. నువ్వు పోయి పరిగెత్తుకుంటావా? ఏడ దూకుతావు? ఉండలేవు. అదే దేవుడు చూపించాడు దాని కళ్ళు. పరిగెత్తుకుంటావే, నువ్వే దూకుతావు, నాకు వద్దు పరలోకం అని. అంత పరిశుద్ధమైన ప్రదేశం. నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, నీ శరీరం ఎవడికంటే వాడికి ఇచ్చుకుంటా, నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఉండగలుగుతావాడా? నీ ఇష్టమైన కార్యాలన్నీ చేస్తా అంటే పోగలుగుతావా? ఎంత అజాగ్రత్తగా ఉన్నాం మనం. వాగ్దానాలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవ స్వభావంలో పాలివారవడానికి. చక్కగా పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కొంతైనా దేవుని స్వభావంలోకి నేను వచ్చా. ఒక్క విషయంలో అయినా దేవుని స్వభావంలోకి వచ్చానని చెప్పగలుగుతావా? అవన్నీ మనకెందుకు? మన పొద్దున్న లేచాంచి ఉంటే అయితే చాలు. దేవ స్వభావం ఎందుకు? అయ్యిందెందుకు? మనకెందుకు? ప్రేమైన వాళ్ళరా, గమనించండి ఈ విషయాలు. వాగ్దానాలు ఎందుకున్నాయంటే దేవ స్వభావంలో పాలివారవడానికి ఉన్నాయి. జాగ్రత్త. ఇప్పుడు ఇంకొకటి 5వదిగా వాగ్దానాలు ఎందుకున్నాయంటే చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 11 వచ్చాయి. 33 నుంచి చదువునా 38 వరకు. తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, స్వరంగములను సంచరించి. ఇప్పుడు 39 వీరందరూ చూడండి, ఇక్కడ వాగ్దానములు పొందిరని మధ్యలో రాయబడి చూడండి. ఒక చోట 33 ఆఖరి మధ్యలో ఉంది చూడండి. ఆఖరి భాగం వాగ్దానములను పొందిరి అని ఉంది కదా. దాని తర్వాత సింహంలో నోళ్ళు మూసిరి, అగ్నిబలం చల్లార్చిరి, రంపంలతో కోయబడి, రాళ్ళతో కొట్టబడి, కొండ దెబ్బలు, ఎన్నో విషయాలు రాయి, ఖడ్గముతో చంపబడి, ఎన్నో విషయాలు రాయబడి. వాగ్దానాలు ఎందుకున్నాయంటే 38లో ఉంది చూడండి. శ్రమ పొందుచు, శ్రమపడి హింస పొందుచు.
వాగ్దానాలు ఎందుకున్నాయంటే దేవుని కోసం శ్రమ పడడానికి, హింస పొందడానికి ఉన్నాయి. ఎందుకున్నాయి? దేవుని కోసం ఏం పొందడానికి? శ్రమలు పొందడానికి. దేవుని కోసం ఏం పొందడానికి? హింస, కష్టాలు, ఇబ్బందులు పొందడానికి ఉన్నాయి. ఏవి? దేవుని వాగ్దానం. వాగ్దానాలు లేకపోతే కష్టాల్లో, శ్రమల్లో, హింసల్లో, ఇబ్బందుల్లో మనం నిరాశలో వెళ్ళిపోతాం. వాగ్దానాలు ఉంటాయి కాబట్టి దేవుడు వాగ్దానాలు నెరవేరుస్తాడనే ఆశ ఉంటుంది కాబట్టి కష్టాల్లో, శ్రమల్లో, హింసల్లో, ఇబ్బందుల్లో మనం ఆనందంగా పొందుకుంటాం, మనం సంతోషాన్ని పొందుకుంటాం. వీళ్ళు ఎందుకు ఇంత శ్రమ పొందగలిగారు, వీళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పొందగలిగారంటే వాళ్ళకి వాగ్దానాలు ఉన్నాయి. ఏ వాగ్దానం ఉందంటే ఒకరోజు మేము చచ్చిపోయినా ఎక్కడికి పోతాం, అది ఆ వాగ్దానం ఉంది. అందుకోసం కాబట్టి వాగ్దానాలు దేవుని కోసం శ్రమ పొందడానికి ఉన్నాయి. వాగ్దానాలు దేనికోసం ఉన్నాయంటే దేవుని కొరకు హింసింపబడడానికి ఉన్నాయి కదా. ఈ అంత్య దినాల్లో మనం చూస్తే మన సువార్త చేయడానికి పోతే ఏం చేస్తున్నారు? ముద్దు పెట్టుకుంటున్నారు కదా. సువార్త చేయడం ముద్దు పెట్టిన అన్న ఆయన కూర్చోని చెప్పండి అంటున్నారా? విపరీతంగా కొడుతున్నారు. ఒరిస్సాలో అయితే అన్న కూడా మొన్న పంపించిన తర్వాత నాకు తెలుసు. ఒరిస్సాలో అయితే మొన్న ఒక స్త్రీని చెట్టు గట్టేసి అర్ధనగ్నం చేసి చెట్టు గట్టేసి కొట్టారు క్రిస్మస్ రోజు. ఇద్దరు స్త్రీలను వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ఆరాధన జరుపుతారని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒరిస్సాలో ఇద్దరు స్త్రీలను చెట్టు కట్టేసి అర్ధనగ్నం చేసి విపరీతంగా కొట్టారు. ఈ అంత్య దినాల్లో మన శ్రమలు పొందాలి, హింసలు పొందాలని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చెప్పాలని వాగ్దానాలు ఎందుకున్నాయంటే ఆ శ్రమల్లో, హింసల్లో దేవుడు మనకు నిరీక్షణ ఇస్తాడు. ఒకరోజు మన దేవుడు కలుసుకుంటాం, లేకపోతే ఆ నిరీక్షణ ఉంది, ఆ ఆనందం ఉందని తెలియజేయడానికి ఉన్నాయి. రంపాలతో కోసారంట అండి ఎవరిని ఇక్కడ, ఎవరంటే శిష్యులు. వాళ్ళు యోహాన్ని కొంతమంది శిష్యులు రంపాలతో కోసారు. మనం చూస్తే రంపాలతో కోస్తారు. వాళ్ళు రంపాలతో కోస్తున్నా కూడా వాళ్ళు ఎందుకు మౌనంగా ఉండగలిగారంటే దేవుడిచ్చిన వాగ్దానాలు. కాబట్టి వాగ్దానాలు ఏం చేస్తాయంటే నిన్ను శ్రమల్లోంచి, హింసల్లోంచి నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఆదరణ ఇస్తాయి, నీకు ధైర్యం ఇస్తాయి, నీకు బలం ఇస్తాయి, నీతో నేను ఉన్నాయని చెప్తాడు. ఎవరు? ఆ దేవుడు. అందుకున్నాయి వాగ్దానాలు. అంతేకాదు వాగ్దానాలు ఎందుకున్నాయంటే దేవుని కోసం శ్రమలు పొందడానికి ఉన్నాయి, దేవుని కోసం హింసలు పొందడానికి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వాగ్దాన ఇది మనకి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం నుంచి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదవండి. 3 వచనాలు. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చూసారా ఎందుకున్నాయంటే వాగ్దానాలు కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా దేవుని మార్గములో నడిచి చక్కగా ప్రవర్తించడానికి ఉన్నాయి. పైన ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానము? యెహోషువకి 7వ వచనంలో నీవు నిబ్బరము కలిగి అయితే అని రాశాడు. అయితే నువ్వు ఏం చేయాలంట? నీ నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు, దాని కుడికి కానీ ఎడమ తొలగకుండాట్లు ధర్మశాస్త్రం అంతటి చెప్పిన ఏం చేయాలా? చెయ్యాలి. ప్రతి వాగ్దానానికి షరతు ఉంటుంది, ప్రతి వాగ్దానానికి షరతు ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాగ్దానాలు ఎందుకున్నాయి అని అంటే నువ్వు దేవుని మార్గంలో యథార్థంగా నడవడానికి ఉన్నాయి, నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకోవడానికి ఉన్నాయి, నువ్వు చక్కగా నడవడానికి ఉంటాయి.
ధర్మశాస్త్రం దేవుడిచ్చిన వాక్యం చెప్పున చేయడానికి ఉన్నాయి. ఏంటివి? వాగ్దానం అందుకున్నాయి. అలా చేయకపోతే దేవుడిచ్చిన వాగ్దానం కూడా నీ పట్ల నెరవేర్చబడదు. చాలాసార్లు చూడండి, ఇక్కడ అందుకే అన్నాడు, నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీతో ఉంటాను అంటున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే ధర్మశాస్త్రం అంతా చెప్పినా చేయాలి. ఇప్పుడు మన పిల్లోడు ఉన్నాడు, వాడి ఊరికే చాక్లెట్ కొనిస్తావా? ఏం చెప్తావు? రే నువ్వు బాగా చదువుకుంటే నీకేం కొనిస్తా? సైకిల్ కొనిస్తాను. ఊరికే సైకిల్ కొనిచ్చేవాడు వాడు తండ్రే కాదు. నన్ను అడిగితే ఎవడు కొనియడు కూడా. నన్ను అడిగితే ఊరికే సైకిల్ కొనిచ్చేవాడు వాడు తండ్రే కాదు. వాడు రియల్ తండ్రి కాదు. అర్థమైందా? నిజమైన తల్లులు అదే చేస్తారు. ఏం చేస్తారు? రే నువ్వు బాగా చదువుకొని మార్కులు వస్తే నీకేం చేస్తా? సైకిల్ కొనిస్తా. నువ్వు బాగా చదివి మార్కులు కొనిస్తే నీకు కీబోర్డ్ కొనిస్తా. నువ్వు బాగా చదివి మార్కులు కొనిస్తే నీకు ఇది కొనిస్తా, అది చేస్తా అని చెప్తాం. నిజమైన తండ్రులు అయితే అదే చేస్తారు కదా. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు నా మార్గంలో చక్కగా వర్ధిల్లితే నేను నిన్ను విడవను, ఎడబాయి నీతో ఉంటా. అది దేవుడు చేసిన వాగ్దానం. ఎవరితో? యెహోషువతో. దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు, కానీ ఆయన మార్గంలో వర్ధిల్లాలా, చక్కగా ప్రవర్తించాలా. కుడికి కానీ ఎడమకు కానీ మనం ఏం చేయకూడదు, తొలగిపోకూడదు. అందుకోసం ఉన్నాయి వాగ్దానం. ఇప్పుడు రే మా ఓడికి చెప్పాను, మా ఐజక్కి, రే నీకు మ్యాథ్స్లో 100కి 100 వస్తే సైకిల్ కొనిస్తాను చెప్పాను. వాడికి 95 వచ్చాయి. నేను కొనిలే. అర్థమైందా? 100కి 100 వస్తే ఏం కొనిస్తాను చెప్పా. దేవుడు కూడా అంతే. అరే నువ్వు నా మార్గాల్లో చక్కగా వర్ధిల్లితే, కుడిగా ఎడమగా తొలగకపోతే నీకేది వాగ్దానం చేస్తా? నీ పొలము దీవించబడును. ఎప్పుడు దీవించబడుతుంది? నువ్వు దేవుని మాట వింటే. ఊరికే దీవించబడదు. నీ పొలం దీవించబడి అని చెప్పి ఇంకా వాడు వేసి దేవుని మాట వినకుంటే పొలం దీవించబడుతుందా? ఏమి రాదు. అంతా పోతుంది, ఉన్న పొలం కూడా పోతుంది. ఒక ఆయన కట్టే జరిగింది ఒక ఊరిలో. కొన్ని సంవత్సరాల క్రితము నేను మినిస్ట్రీకి పోతే, ఇట్లే 31st మినిస్ట్రీకి పోతే ఆయన నా దగ్గరికి వచ్చాడు. అలా పోయిన సంవత్సరం నాకు నీ పొలం జీవించబడినని వచ్చింది, కానీ ఉన్న పొలం కూడా అంత అమ్మేసుకున్నానా అన్నాడు. ఇది ఎందుకు అయిపోయిందో అర్థం కావట్లేదన్నా అన్నాడు. పోయిన సంవత్సరం ఏమనిపించింది నీ పొలము, కానీ ఉన్న పొలం కూడా ఏమైందంట అమ్మేసుకున్నాడు. నేను అన్నాను, మరి దేవుని మాట విన్నావా? దేవుడు చెప్పింది చేసావా అంటే, అసలు మందిరానికే రాలేదు సంవత్సరం అంతా, పొలంలోనే ఉంటాడు. అందుకే పొలం పోయింది. నీ పొలం దీవించబడి చెప్పినాడు, నీ పొలంలోనే ఉన్నాడు. ఎవరిని? దేవుని వదిలేసి, దేవుని మందిరాన్ని ఆదివారం కూడా వదిలేసి పొలంలోనే ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, రేవుడికి పొలం ఉంటే మందిరానికి రాడని చెప్పి పొలం ఏం చేశాడు? ఎత్తేసాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాగ్దానం నెరవేర్చబడింది. నేను అదే అన్నా, నీ వాగ్దానం బాగా నెరవేర్చబడిందయ్యా, నీ పొలం దీవించబడింది చెప్పాలంటే. చాలాసార్లు మనం అట్లే ఉంటాం. దేవుడు నీకు ఇష్టాన్ని చెప్తాడు, కానీ ఎప్పుడంటే నువ్వు ఆయన మాట వినాలా. ఆయన ధర్మశాస్త్రం అంతా చెప్పిన చెయ్యాలా. కుడికి కానీ ఎడమ కానీ వెళ్ళకూడదు. ఎక్కడ యెహోషువకు అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆయన మార్గంలో నడవడానికి ఉన్నాయి. ఏంటివి? వాగ్దానాలు. సరేనండి. ఇంకొక చివరిదిగా 7వదిగా మనం చూస్తే యాకోబు పత్రిక 1 వచ్చాయి. యాకోబు పత్రిక 1 వచ్చాయి. యాకోబు పత్రిక 1 వచ్చాయి 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. చూడండి, శోధనకు నిలవడానికి ఉన్నాయి. ఏంటివి? వాగ్దానాలు. అంతేకాదు, అర్థమైందా? దేవుడు వాగ్దానాలు ఎందుకు ఇస్తాడంటే ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పాడు.
నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి, నీకు జీవ కిరీటం ఇవ్వడానికి ఆయన ఏం చేస్తున్నాడు? నీకు వాగ్దానాలు ఇస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎవరు? దేవుడు కదా. అంతేకాదు, శోధనకు నిలవడానికి ఉన్నాయి ఇక్కడ. యాకోబు పత్రిక 1:12 శోధన సహించువారు అతడు శోధనకు నిలిచే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందు. శోధనకు నిలబడితే గిఫ్ట్ కదా. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. ఏ వాగ్దానం? జీవ కిరీటం అనే వాగ్దానం. కాబట్టి శోధనలను జయించడానికి, శోధనల్లో నిలబడ్డానికి వాగ్దానాలు ఉన్నాయి. అంతేకాదు, దేవుడు నీ కోసం అవన్నీ సిద్ధపరిచాడు నీకు గిఫ్ట్స్ ఇవ్వడానికి. అందుకోసం ఉన్నాయి ఈ వాగ్దానాలు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన అన్ని సిద్ధపరిచాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంతేకాదు, చూడండి, వాగ్దానంలో అసలు ఫైనల్గా ఎవరికి ఉన్నాయంటే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9:4. ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములను వీరివి అని ఎవరి గురించి రాశాడు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు. కాబట్టి వాగ్దానములు ఎవరు అంటే ఎవరివి? ఇశ్రాయేలీయులు. అంటే ఇశ్రాయేలీయులు అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని నిబంధన ప్రజలు. మనం కూడా దేవుని రక్తం చేత కడగబడిన నిబంధన ప్రజలు. అంటే వాగ్దానములు ఎవరి అంటే దేవుని బిడ్డలకి, దేవుని ప్రజలకి. అంటే ఫైనల్గా చెప్పాలంటే నువ్వు దేవుని బిడ్డ కాబట్టి నీ వాగ్దానమే లేదు. నువ్వు అది తీసుకున్నా వేస్టే. నీ జీవితం యేసయ్యకి ఇవ్వకపోతే, నువ్వు దేవుని బిడ్డవు కాకపోతే, ఆయన రక్తంలో కడగబోతే, నీ పాపాలు క్షమించబడకపోతే ఆ వాగ్దానాలు వేస్ట్. లేవు అసలు. వాగ్దానం లేవు అంటే ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలవి, దేవుని రక్తం చేత కొనబడిన ప్రజలు. ఆయన రక్తం చేత కొనబడ్డావా? నీ జీవితంలో యేసయ్యను అంగీకరించావా? నీ జీవితం ఆయనకి ఇచ్చావా? మారుమనసు పొందావా? అయితే నీ కొరకు ఉన్నాయి ఏంటివి? వాగ్దానం. కాబట్టి ప్రియమైన వాగ్దానం, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో వాగ్దానాలు తీసుకోకూడదు. ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేస్తాం. ఒకసారి ప్రభువా, నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను? వాగ్దానాలు ఎందుకున్నాయంటే దేవుని మహిమ కొరకు ఉన్నాయి. రెండోది మనల్ని మనం ఏం చేసుకోవడానికి. మూడోది విశ్వాసంలో బలపరచబడే, ఓర్పులో బలపరచబడడానికి ఉన్నాయి. నాలుగోది దేవ స్వభావంలో పాలివారుడు. ఐదోది శ్రమలలో దేవుని కొరకు శ్రమ పొందడానికి, హింస పొందడానికి ఉన్నాయి. దేవుని కొరకు నిలబడడానికి ఉన్నాయి. ఆరోది దేవుని మార్గంలో నడవడానికి, వెళ్ళడానికి ఉన్నాయి. ఏడోది ఎందుకున్నాయంటే ఆయన ఆ శోధనను జయించడానికి ఉన్నాయి. ఆయన నుంచి పొందుకోవడానికి ఉన్నాయి. బహుమానాలు పొందుకోవడానికి ఉన్నాయి. చివరిగా వాగ్దానాలు ఎందుకంటే ఎవరికి అంటే దేవుని బిడ్డలకి. నువ్వు దేవుని బిడ్డ అయితే నీకు వాగ్దానం. నువ్వు ఆయన రక్తం చేత కడబట్టే నీకు వాగ్దానం. లేకపోతే వ్యర్థం. నువ్వు ఎన్ని కార్డులు తీసుకున్నా వ్యర్థం. ఒక ఆయన వచ్చి ఇన్ని పట్టుకుని పోయినాడు. ఒకసారి ఇన్ని ఇట్ట అంకుల్ పాపం రబ్బర్ బ్యాండ్ వేసాడు. ఎందుకంటే ఇంకా అన్ని ఎత్తుకపోతారేమో ఆయన. ఇట్లాంటి 2 కట్టెలు ఎత్తుకొని ఆడుంటే ఇటు 2 కట్టెలు ఎత్తుకుపోయాడు. ఎందుకు? నేను ఆయన అడిగిన ఒక 10 సంవత్సరాల క్రితం నేను చోట పరిచయం అన్ని ఇన్ని ఎత్తుకుపోయినాడు. సేవకుడు ఆయన వెంబడి పడుతున్నాడు. ఏందన్నా ఆయన వెంబడి పడుతుంటే ఆయన అంతే అన్నా ఇంకా కొన్ని ఇంకా తక్కువ ఎత్తకపోయినా ప్లేట్ ఎత్తకపోతాడు. ఎందుకు ఆయన్ని తర్వాత అడిగిన ఆ ఎత్తకపోయిన ఎందుకు ఇన్ని ఎత్తకపోయినావయ్యా అంటే, దీంట్లో అన్ని ఎత్తుకొని ఏది మంచిది ఉంటే అది తీసుకున్నావన్నా అన్నాడు. దీంట్లో అన్ని ఎత్తుకొని ఏది మంచిది ఉంటే అది తీసుకున్నావా? అర్థమైందా? నువ్వు ఎన్ని తీసుకున్నా కూడా నెరవేరుస్తాడు.
నేను చెప్తున్నా, ఇవన్నీ ఎత్తుకపోతావాలంటే నెరవేరుస్తాడు. కానీ నువ్వేం చేయాలా? దేవుని మాట వినాలి. అది ఒక్కటి తీసుకున్నా నెరవేరుస్తాడు. కావాలంటే అన్నీ ఎత్తుకపో. ఇప్పుడు ఎత్తుకపోవద్దు, ఇప్పుడు తక్కువ ఉన్నాయి. కావాలంటే అంకులు మళ్ళీ ఇస్తాడు, ఎత్తుకపో. అంతే. అన్ని ఎత్తకపోయినా దేవుడు నెరవేరుస్తాడు. కానీ నువ్వేం చేయాలి? దేవుని మాట ఆయన మార్గంలో నడు. ఆ భయంతో జీవించు, భక్తితో జీవించు. అన్ని కాదు, ఈ బైబిల్లో ఉండే వాగ్దానాలన్నీ నీవే. గ్రంథ వాగ్దానములన్నీ నావే అంటారు. పాట పాడతాను. నువ్వు దేవుని మాట వినకుండా ఇవన్నీ జోబులో కూర్కొని పోయి అర్థమైనా రోజు ఒకటి తీసుకొని చూసుకున్నా ఏం లే. నీ పొలం దీవించబడినంత పొలమే పోతుంది. అది కాబట్టి ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకున్న దేవుని మాట విందాం. భయముతో, ముఖ్యంగా భయముతో ఆయన్ని సేవించు. ఈనాడు ప్రత్యేకంగా యవనస్తులు మళ్ళా చివరిసారి చెప్పాలి, భయముతో దేవుని ఎందుకు భయముతో జీవిస్తాం. ఎందుకంటే భయం పోయింది, విచ్చలవిడితనం వచ్చేసింది. నా ఇష్టం, నా దేహం, నా ఇల్లు, నా ఉద్యోగం అంటే అనుకున్నారు వాలంటీర్లు. మా ఉద్యోగాలు అనుకున్నారు, పోయినాయి. ఏంటి? అన్నీ పోయినాయి. వాలంటీర్ ఉద్యోగాలు అన్నీ లేచిపోయినాయి. మాయి నాయి అదేనా? మధ్యలో సంఘంలో, మా సంఘంలో ఒక అమ్మాయి ఉంది. ఆ పిల్లకి వాలంటీర్ ఉద్యోగం వస్తానే దేవుని మందిరాన్ని వదిలేసి ఎవడో బయటోడిని దేవుని బిడ్డను కాని చేసుకుని వెళ్ళిపోయింది. వాడు వాలంటీరే, ఇద్దరు వాలంటీర్లే అని చేశారు. బాగానే ఉంది. వాలంటీర్ ఉద్యోగం వస్తానే దేవుని మాట వినకుండా ఎవరో బయటోడిని చేసుకుంది. దేవుని బిడ్డ కాదు, వాళ్ళు చేసుకొని వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలే. ఏమైంది? అన్నీ పోయినాయి. ఈమె వాలంటీర్ ఉద్యోగం అయింది, వాడు వాలంటీరే, నేను వాలంటీరే అన్నారు. పోయినారు, అన్నీ పోయినాయి. మొత్తం అన్ని వాలంటీర్ ఉద్యోగాలు పోయినాయి. ఇప్పుడు ఏం లేవు. అర్థమైందా? ఇప్పుడు ఖాళీగా ఉంటారు. నేను అదే చెప్పా, దేవునితో పెట్టుకోవాలి. ఎవరితో గేమ్స్ ఆడగా నీకు ఎవరితో ఆడద్దు, అది ఆడద్దు. అది ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అది నాకు వాలంటీర్ ఉద్యోగం ఉంది కాబట్టి నేను ఎవడైనా సరే వాడిని వాలంటీర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతా అని అయ్యింది. ఫైనల్గా ఏమైంది? వాలంటీర్ ఉద్యోగమే పోయింది, ఇద్దరిని పోయింది. ఇప్పుడు వాడు ట్రాక్టర్ తోలుకుంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు వాడు ట్రాక్టర్ తోలుకుంటున్నాడు. అంతే, అది పరిస్థితి. కాబట్టి ఏది నీది కాదు, ఏది శాశ్వతం కాదు. దేవుని భయముతో, భయం చాలా ఇంపార్టెంట్. దేవుని ఎందుకు భయం వచ్చింది చాలా ఇంపార్టెంట్. నా ఇష్టం, నా దేహం, నా ఉద్యోగం కదా, నా ఉద్యోగం నేనెందుకు కదులుతా కదా అని గ్రామ సెక్రటరీ వాళ్ళు కూడా అంటే అనుకున్నారు, నా ఉద్యోగం నేనెందుకు కదులుతా అది అనుకుంటే ఇప్పుడు బాగా కదిలించున్నాడు కదా. ఇప్పుడు ఆడంటే ఆడు తిరగాల. కాబట్టి జాగ్రత్త. భయంతో జీవించకపోతే ఏం జరుగుతుందో తెలియదు. చాలా దుఃఖపడతాం, చాలా నష్టపోతాం. దేవుడికి ఇవ్వాల్సింది నాది అని అనుకోదు. ఇది నేను సంపాదించింది, ఇది నాకు అనుకోదు. ఎంత ఇచ్చినా దేవుడు మనం ఎలా ఉండాలి? దీనులమై ఉండాలి. నేను అన్న కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాను. నేను మాట్లాడుకుంటా అన్న ఎంతున్నా అన్నతో అంటున్నాడు. మనం నిష్ప్రయోజకులమైన దాసులం. దేవుడు నిష్ప్రయోజకులం. ఏం లేదు, ఇంత పరిచయం చేసినా ఏం లేదు. మేము నిష్ప్రయోజకులమైన దాసులం. అంతే, దీనులంగా ఉండాలి. నేను చెప్పినా అంటే పోతాం అంతే. ఉండేది పోతుంది, అన్నీ పోతాయి. పొలం పోతాయి, అన్నీ పోతాయి. దేవుడి వాక్యం తెలుస్తుంది. మోకాల మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. మోకాల మీదకి రండి. అంతిమంలో సేవ చేస్తున్న ఎస్ఐ గారు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. అవుతుందండి. లేకపోతే